Hello guys, I am another member of టీమ్ చదువుదాం పద. సో మనం మొత్తం మిగతాది కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, అగ్రికల్చరల్ డిస్ట్రెస్, మైగ్రేషన్ ఈ టాపిక్స్ మనం కవర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో డెవలప్మెంట్ వల్లనే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ లీడ్స్ టు డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్స్. మనం పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అక్కడ అంతకుముందు విలేజెస్ ఉండేవి. సో ఈ డ్యామ్ కట్టడం వల్ల, ఈ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న పీపుల్ వేరే ప్లేస్కి డిస్ప్లేస్ అవుతూ ఉంటారు. ఓకే, మైనింగ్ వల్ల కూడా అలాగే అవుతుంది, అండ్ న్యూ సిటీస్ ఎమర్జ్ అయినప్పుడు కూడా అలాగే అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ డెవలప్మెంట్ వల్ల డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఈ డిస్ప్లేస్మెంట్ వల్ల కొన్నిసార్లు పీపుల్ ఈవెన్ అది నచ్చక దానికి against గా చాలా మూవ్మెంట్స్ కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా బచావో ఆందోళన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్. సో మనం కాజెస్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో కొత్తగా డ్యామ్స్ కట్టినా, లేకపోతే కొత్తగా నేషనల్ హైవేస్ వేసినా, లేకపోతే కొత్తగా రైల్వేస్ వేసినా, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ వల్ల డిస్ప్లేస్మెంట్ అనేది యూజువల్గా జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే స్లమ్స్, అర్బనైజేషన్ వల్ల ఎలా అంటే స్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పటి నుండో వీళ్ళు ఇన్ఫార్మల్గా అక్కడ ఉంటూ ఉంటారు చాలా మంది మైగ్రేట్ అయిన పీపుల్, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్. సో గవర్నమెంట్ ఇన్ ద ఇన్ ద వ్యూ ఆఫ్ డెవలప్మెంట్ ఆ స్లమ్స్ని ఖాళీ చేపియొచ్చు. అవన్నీ తీసేసి కొత్తగా ఇంకా ఏదైనా డెవలప్మెంటల్ గా అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ చేయొచ్చు. ఆ టైంలో కూడా పీపుల్ డిస్ప్లేస్ అవుతారు. ఇండస్ట్రియలైజేషన్ అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. సో అప్పుడు కూడా చాలా లోకల్ కమ్యూనిటీస్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. అండ్ ఏదైనా న్యాచురల్ రిసోర్స్ దొరికినప్పుడు అక్కడ మైనింగ్ జరుగుతుంది, అండ్ అదర్ మైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఇన్విటబుల్ అవుతుంది. అండ్ అక్కడ మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ ఏరియా అనుకోండి, అంటే అక్కడ ఏదైనా నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఉండడం వల్ల అక్కడ పీపుల్ ని డిస్ప్లేస్ చేస్తారు. సో యూజువల్లీ ఆర్మీ విల్ టేక్ ఓవర్ దట్ ఏరియా. కాన్సిక్వెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సోషల్ డిసింటిగ్రేషన్. సో ఇక్కడ యూజువల్ గా పీపుల్ ఈ టైంలో ఏమవుతారు అంటే ఐసోలేట్ అయిపోతారు, అండ్ కమ్యూనిటీస్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. అంటే ఎప్పటి నుండో వీళ్ళందరూ కలిసి ఉండటం వల్ల సెట్ ఆఫ్ పీపుల్, వీళ్ళు సడన్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి డిస్ప్లేస్ అయ్యి స్కాటర్ అయిపోయి ఉండే లోపల వాళ్ళకు ఒక ఐసోలేట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ దే గెట్ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ఫ్రమ్ దెమ్ సెల్స్ ఆల్సో. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. అనదర్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసి ఎకనామిక్ డిస్రప్షన్. సో పావర్టీ అనేది పెరుగుతుంది. అంటే అప్పటి వరకు వాళ్ళు నార్మల్ గా ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కువగా డిస్ప్లేస్ అయ్యేది మెజారిటీ ఆఫ్ కేసెస్ వచ్చేసి ఎక్కువగా ట్రైబ్స్ అవుతూ ఉంటారు. they usually are different from the మేజర్ సొసైటీ. సో వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డిస్ప్లేస్ అవ్వడం వల్ల సో దే యూజువల్లీ ఫేస్ న్యూ ఛాలెంజెస్. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళ పవర్టీ స్టేటస్ అనేది ఇంకా పెరుగుతుంది, పావర్టీ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, కల్చరల్ ఎరోజన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది సొసైటీకి. సొసైటీకి ఇలాంటి వర్డ్స్ లైక్ సోషల్ డిసింటిగ్రేషన్, కల్చరల్ ఎరోజన్. సో ఈ వర్డ్స్ అనేవి, దీస్ ఆర్ ది వర్డ్స్ విచ్ ఫెచ్ యూ మార్క్స్. సో ఇలాంటి వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎలా కల్చరల్ ఎరోజన్ అంటే ఏ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నియంగిరి హిల్స్ లో, ఒడిస్సాలో, అక్కడ ఒక బాక్సైట్ మైన్ ఓపెన్ అయింది, సమ్ కంపెనీ. సో అక్కడ డొంగ్రియా కోండ్ అనే ట్రైబ్ అనే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అప్పటి వరకు కొన్ని వాళ్ళ ప్రాక్టీసెస్ ఉంటాయి, అక్కడ వాళ్ళ రిలీజియస్ రిచువల్స్ ఉంటారు. ఇప్పుడు డిస్ప్లేస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ ట్రెడిషన్స్ అనేవి పోతాయి. వాళ్ళ వాళ్ళ ఎన్నో తరాలుగా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ కావచ్చు, వాళ్ళ రిచువల్స్ కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, ఇవన్నీ ఏమవుతుంది అంటే డైల్యూట్ అయిపోతుంది. అండ్ చాలా వరకు అంతరించిపోయే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సైకలాజికల్ ఇంపాక్ట్ వచ్చేసి మెంటల్ ట్రామా. అండ్ యూజువల్లీ వెన్ పీపుల్ మూవ్ టు డిఫరెంట్ ప్లేసెస్, అక్కడ ఉన్న సిస్టానికి అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ లో కొన్నిసార్లు దే యూజువల్లీ ఫీల్ మెంటల్ ట్రామా ఆల్సో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అనదర్ కాన్సిక్వెన్స్ వచ్చేసి జెండర్ డిస్పారిటీ. సో ఉమెన్ లూజింగ్ ఎకానమీ, ఇంక్రీస్డ్ డిపెండెన్సీ. అంటే ఈ ట్రైబ్స్ లోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అక్కడ ట్రైబల్ ఉమెన్ యూజువల్లీ ఏం చేస్తారు, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ని గ్యాదర్ చేస్తారు, దాన్ని అమ్ముకుంటారు. దే యూజువల్లీ హ్యావ్ సమ్ సెల్ఫ్ డిపెండెన్సీ. ఓకే, ఇప్పుడు న్యూ ప్లేస్ కి వెళ్ళడం వల్ల
వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ తొందరగా వాళ్ళకి కొత్తగా జాబ్ రావాలి అంటే తొందరగా ఎవరు ట్రస్ట్ చేయరు అండ్ తొందరగా వాళ్ళకి ఎవరు జాబ్ ఇయ్యరు. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళు మెన్ మీద డిపెండ్ అవుతారు ఎక్కువగా. సో దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల వాళ్ళు ఎకనామిక్ డిపెండెన్సీ ఆన్ మెన్ విల్ ఇంక్రీజ్. దిస్ ఈస్ అనదర్ కాన్సిక్వెన్సెస్. వే ఫార్వర్డ్ చూద్దాం. ఫెయిర్ కంపెన్సేషన్. ఫెయిర్ కంపెన్సేషన్ డెవలప్మెంట్ అనేది ఎలాగో జరుగుతుంది. అలాంటప్పుడు ఆ డిస్ప్లేస్ అయిన పీపుల్‌కి ప్రాపర్‌గా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకొని గవర్నమెంట్. సో, ఈ విధంగా వాళ్ళకి జరిగిన ఇన్‌జస్టిస్‌ని ఐ మీన్ సరిచేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్లానింగ్ అనేది ఇంక్లూజివ్‌గా ఉండాలి. అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయాలి. ఇప్పుడు డిస్ప్లేస్ అయిన పీపుల్‌కి తొందరగా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ వచ్చేలాగా గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్, పాలిసీ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. అండ్ వాళ్ళకంటూ కొన్ని లీగల్ సేఫ్ గార్డ్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది నెసెసరీ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. దిస్ ఇస్ వెరీ నెసెసరీ because we are around 8 billion of population but we have only one planet, so it's our responsibility to save our planet, our country, our environment. So సో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా దానికి ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి ప్రతిదీ క్లియరెన్స్ చేసుకొని ఇలాంటివి జరిగినప్పుడే మనం దీని ఐ మీన్ ఆ ప్లేసెస్లో డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ లోకల్ కమ్యూనిటీస్ని కూడా డెవలప్ చేయాలి అక్కడ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 అనేది చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ని మనం బిల్డ్ చేయాలి. నౌ అనదర్ టాపిక్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే డిటోరియేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టు ద డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ సచ్ as ఎయిర్, వాటర్, సాయిల్ ఎక్సెట్రా. అంటే ఈ ఈ మేజర్ థింగ్స్ పొల్యూట్ అవ్వడం ఇస్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. న్యాచురల్ కాసెస్ వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్ అండ్ సక్సెషన్ సైకిల్స్. దీస్ ఆర్ ద కాసెస్. ఆంథ్రోపోజెనిక్ అంటే యూజువల్గా హ్యూమన్ మేడ్, కన్స్ట్రక్షన్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల, డెవలప్మెంట్ వల్ల. సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఎలా ఇంపాక్ట్ చూద్దాం. నౌ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల హ్యూమన్ హెల్త్ అనేది తగ్గుతుంది. బయోడైవర్సిటీ అనేది చాలా వరకు అంతరించిపోతుంది. ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అవుతుంది. టూరిజం కూడా తగ్గుతుంది. ఎకానమీ ఆటోమేటికల్లీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ. సో ఫ్యూ కంట్రీస్ లైక్ ఇప్పుడు మాల్దీవ్స్ ఉంది, సోలీ డిపెండెడ్ ఆన్ టూరిజం అండ్ ఇట్స్ అన్ ఐలాండ్. సో ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవ్వడం వల్ల ఎక్కువగా ఈ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకొక 50-60 ఇయర్స్లో మాల్దీవ్స్ ఆర్ ఇలాంటి ఐలాండ్ కంట్రీస్ ఉంటాయో లేదో అనేది వి డోంట్ నో. సో ఈ రేట్ ఇంత స్పీడ్గా జరుగుతుందన్నమాట గ్లోబల్ వార్మింగ్ ఆర్ వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో సో జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో అనుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్కి జెండర్ ఇన్ఈక్వాలిటీకి ఎలా అంటే చాలా తేడా ఉంది. యూజువల్లీ మన ఇంట్లో అంటే యూజువల్గా మనం చూస్తాము ఈ వంట చేయడం కావచ్చు, ఈ ఫ్యూయల్ అంటే ఈ కట్టెలు ఈ గ్యాదర్ చేయడం పని యూజువల్గా ఎవరిది ఉందండి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే వీళ్ళ మీద బర్డెన్ ఎక్కువగా పడుతుంది అనమాట. వాటర్ లేనప్పుడు వాటర్ తీసుకురావడానికి దూరంగా వెళ్తారు. సో ఉమెన్ మీద బర్డెన్ ఎక్కువగా పడుతుంది. ఐయుసిఎన్ రిపోర్ట్లో కూడా జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల పెరుగుతుంది అని చెప్పారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ వల్ల చాలాసార్లు మైగ్రేషన్ కూడా జరుగుతుంది, రైట్? సో ఈ మైగ్రేషన్ ప్రాసెస్లో ఉమెన్ అనేది డిస్ప్లేస్ అవుతూ ఉంటారు. డిస్ప్లేస్ అయినప్పుడు వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్ లూజ్ అవుతారు. ఈ టైంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చాలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మీద సెక్షువల్ వైలెన్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్. సో హౌ ఎన్విరాన్మెంట్ అనేది జెండర్ మీద కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఒకసారి చూసుకోండి. కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ప్రొవిజన్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఐయుసిఎన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి. దీస్ ఆర్ ద ఫ్యాక్చువల్ థింగ్స్ యూ మస్ట్ గో త్రూ ఇట్ వన్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్, దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ టాపిక్. సో సింపుల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఈరోజు మన అవసరాల కోసం ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క అవసరాలని మనం తాకట్టు పెట్టకూడదు. ఓకే, అంటే మన షేర్
మన షేర్ అంటే వాళ్ళ షేర్లో నుండి మనం తీసుకొని మనం ప్రెజెంట్ యూజ్ చేసుకోకూడదు. సింపుల్ దిస్ ఇస్ ది డెఫినేషన్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చింది అంటే 1987లో బ్రంట్లాండ్ కమిషన్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఈ రిపోర్ట్ నుండి వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ టైం అప్పుడు కాయిన్ చేశారనమాట. సో దిస్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎందుకు కావాలి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్? వీ హ్యావ్ సీన్ హౌ క్లైమేట్ చేంజ్ ఈస్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్, రైట్? అండ్ మన దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ గోయింగ్ ఎక్స్‌ట్రీమ్‌గా జరుగుతుంది. సో ఇన్ని రీజన్స్ వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఈస్ ద ఓన్లీ వే. ఎందుకంటే ఫ్యూచర్‌లో మొత్తం మనమే యూజ్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఏమీ మిగిల్చడం లేదు. సో ఒక ఆప్టిమల్ యూటిలైజేషన్ అనేది అవసరం. సో చూద్దాం. నౌ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వల్ల న్యాచురల్ రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ బయోడైవర్సిటీని కూడా ప్రొటెక్ట్ చేస్తాము. అండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్ని కూడా తగ్గించడానికి ట్రై చేస్తాము. ఓకే, అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఎకనామికల్గా చూసుకుంటే అందరికీ వెల్త్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. సో దోస్ ఆర్ ద benefits of sustainable development. Having sustainable development, we will move into the next topic, that is population explosion. So population explosion refers to the rapid and unchecked increase in the population of a region or country. In India, this phenomenon has significant implications for socio-economic development and resource management. సో ర్యాపిడ్గా పాపులేషన్ అనేది పెరగడం, దీనివల్ల ఏమవుతుంది అంటే మా రిసోర్సెస్ మీద హెవీగా ప్రెషర్ పడడం అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద హిండరెన్స్ అవ్వడం. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవ్వడానికి రీజన్ ఏంటి? బర్త్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం, డెత్ రేట్ అనేది కంపారిటివ్లీ తక్కువగా ఉండడం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ పావర్టీ ఉండడం వల్ల. సో పావర్టీ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూ పీపుల్ థింక్ దట్ ఇఫ్ యూ హ్యావ్ 4 kids దే విల్ వర్క్ సో మచ్. సో ఈ విధంగా వాళ్ళకి మనీ ఎక్కువ వస్తాయని పావర్టీలో ఉన్నప్పుడు యూజువల్లీ దే థింక్. అండ్ ఇల్లిటరసీ ఉండడం వల్ల ఎలా అంటే దే యూజువల్లీ డూ నాట్ హ్యావ్ knowledge on population control. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల, ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉండడం వల్ల. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ చాలా వరకు మేల్ ప్రిఫరెన్స్ అంటే అబ్బాయి పుట్టేంత వరకు దే యూజువల్లీ డూ. ఫర్ ఎగ్జాంపుల్, మనం దంగల్ సినిమా చూస్తాం. దాంట్లో ఆమిర్ ఖాన్ ఆల్మోస్ట్ నలుగురు కూతుర్ని కంటాడు అనమాట. ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ అక్కడ ఆ మూవీలో క్లియర్గా చూపిస్తారనమాట. హీ వాంట్స్ ఏ మేల్ చైల్డ్ టు విన్ గోల్డ్. సో అబ్బాయి పుట్టేంత వరకు యూజువల్లీ దే యూజువల్లీ పిల్లల్ని కంటూనే ఉంటారు అనమాట. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల పాజిటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెమోగ్రఫిక్ డివిడెంట్. సో యూజువల్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి అంటే ఒక కంట్రీస్ యొక్క పాపులేషన్ స్ట్రక్చర్ని బట్టి దాని యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తుంది. యూజువల్గా వర్కింగ్ పాపులేషన్ వచ్చేసి 15 to 60 ఈ ఏజ్లో యూజువల్గా వర్క్ చేస్తారు. 60 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతారు. అండ్ 50 తర్వాత యూజువల్గా వాళ్ళు ఇఫ్ నాట్ గవర్నమెంట్ జాబ్, నార్మల్గా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పుడు వాళ్ళ వాట్ వి కాల్ ఎర్నింగ్ కెపాసిటీ అనేది యూజువల్గా తగ్గుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నప్పుడు. సో యంగ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ 15 to 40 ఈ గ్యాప్లో ఎక్కువ మంది ఉంటే ఎకనామిక్ కాంట్రిబ్యూషన్కి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫార్చునేట్లీ మన ఇండియాలో యంగ్ వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన కంట్రీ యొక్క ఎకానమీకి కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సేమ్ వే చాలా మంది లేబర్ సప్లై అనేది కూడా ఉంటుంది. దీనివల్ల ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే బూస్ట్ అవుతుంది అనమాట. సో మనము ఈ 2 పాయింట్స్ కవర్ చేసాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హాలీవుడ్ మూవీస్ చూస్తారు, కేఎఫ్సీకి వెళ్తారు, యాపిల్ మొబైల్ యూస్ చేస్తారు, అండ్ డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనం యూస్ చేస్తాము. సో ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల
పెద్ద పెద్ద కంట్రీస్‌కి ఒక శాంపుల్‌గా చదవడం ఈజీగా ఉంటుంది. సో, దే యూజువల్లీ ఇన్వెస్ట్ టూ మచ్ అండ్ దే యూజువల్లీ సెట్ అప్ సో మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ఇన్ అవర్ నేటివ్ ప్లేసెస్. సో, యాస్ ఎ రిజల్ట్ దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎకానమీకి కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కువ పాపులేషన్ వల్ల కల్చరల్ డైవర్సిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నెగెటివ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రిసోర్స్ స్ట్రెయిన్. అంటే పాపులేషన్ ఎక్కువగా పెరగడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ మీద అండ్ ఎన్విరాన్మెంటల్ న్యాచురల్ రిసోర్సెస్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ పాపులేషన్ ఉండటం వల్ల ఏంటి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ అనేది యూజువల్‌గా జరుగుతుంది. అందరికి జాబ్స్ క్రియేట్ చేయలేరు గవర్నమెంట్. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది కూడా చాలా పెరుగుతుందనమాట. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా దాని మీద బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ హౌసెస్ ఉండవు. ప్రాపర్ శానిటేషన్ ఉండదు. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల. అండ్ సేమ్ వే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువగా ప్రెషర్ పడుతూ ఉంటుంది. అంటే ద అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఇన్ దీస్ సర్వీసెస్ విల్ రెడ్యూస్ అనమాట. సో, యూఎన్ రిపోర్ట్ ప్రకారం 2023లో ఇండియా అనేది చైనా యొక్క పాపులేషన్‌ని క్రాస్ చేసింది. సో, ఇదనే కాదు. ఈవెన్ దో మనకి 2011లో సెన్సస్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ అఫీషియల్‌గా మనం సెన్సస్ కండక్ట్ చేయలేదు. వేరియస్ రిపోర్ట్స్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ టెల్లింగ్ దట్ ఇండియా హాస్ సర్పాస్డ్ ద చైనాస్ పాపులేషన్ అండ్ బికేమ్ ది మోస్ట్ పాపులస్ కంట్రీ ఆన్ ది ప్లానెట్. సో, దిస్ ఇస్ ద అనదర్ థింగ్. సో, ఈ పాపులేషన్ కంట్రోల్ కోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ మీద అవేర్‌నెస్ ఎక్కువగా క్రియేట్ చేయాలి. కాంట్రసెప్టివ్స్ మీద ఎక్కువగా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. అండ్ తక్కువ పాపులేషన్ ఉండటం వల్ల అంటే ఒక ఫ్యామిలీలో తక్కువ మంది ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో దాని మీద క్లారిటీగా క్లియర్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేయాలి. అండ్ గవర్నమెంట్ పాపులేషన్ కంట్రోల్ని అందరికీ యాక్సెప్టబుల్ అయ్యే విధంగా పాలసీస్ క్రియేట్ చేయాలి. అండ్ సస్టైనబుల్గా డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ దీనికోసం గవర్నమెంట్ నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ చేసింది. ఓకే. నెక్స్ట్ బేటీ బచావో, బేటీ పడావో ఇది ఎస్పెషల్లీ ఫర్ దేనికోసము అంటే ఉమెన్ చైల్డ్ కోసం అనమాట. గర్ల్ చైల్డ్ కోసం అనమాట. సో, చాలామంది ఉమెన్‌ని అదే అమ్మాయి పుట్టిన వెంటనే వాళ్ళని చంపేయడము, లేకపోతే అబార్షన్ చేయడము, ఇలాంటివి అవ్వకుండా ఉండడం కోసం బేటీ బచావో, బేటీ పడావో ఆహ్, ఈ స్కీమ్‌ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. మిషన్ పరివార్ వికాస్ దిస్ ఈస్ ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే పాపులేషన్ ఎక్కువగా ఉందో దాని మీద స్పెషల్ ఫోకస్ చేసి అక్కడ కాంట్రసెప్టివ్ యూజ్ అండ్ రీప్రొడక్షన్ హెల్త్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది. సో, దీస్ ఆర్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సైడ్ నుండి చేసిన థింగ్స్ ఇవి. సో, పాపులేషన్ ఎక్స్‌ప్లోజన్ అనేది మనకి మంచిగా ఏంటి యూత్ వర్క్ ఫోర్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తాయన్నమాట. మార్కెట్ ఎక్స్‌పాన్షన్ ఇవన్నీ గుడ్. బట్ సేమ్ వే రిసోర్సెస్ మీద చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ ఎక్కువవుతుంది. సో, ఒక బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ గ్రోత్ మీద గవర్నమెంట్ పాలిసీస్ తీసుకొని రావాలి. అండ్ ఆ పాలిసీస్ కూడా ప్రజలందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. The next topic is agrarian distress. So, everyone knows that India is an agrarian economy. So, majority of economic activities usually agriculture around జరుగుతూ ఉంటుంది. సో, ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ అంటే ఏంటి అంటే యూజువల్‌గా ఏదైనా ఎకనామికల్, పొలిటికల్, సోషల్ ఛాలెంజెస్ అనేవి ఫార్మర్స్ అనేవి ఫేస్ చేస్తారు. వాటికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. లైక్ పంట తక్కువ పండడం కావచ్చు, లేకపోతే పంట యొక్క ప్రైజెస్ అనేవి తగ్గడం కావచ్చు. ఓకే. దాంట్లో పెట్టే కాస్ట్ అనేవి ఎక్కువగా పెరిగిపోవడం కావచ్చు, అప్పులు పెరగడం కావచ్చు, లేకపోతే మనకి కొన్ని కొన్ని సార్లు ఏంటి అప్పు దొరకకపోవడం కావచ్చు. అండ్ ప్రాపర్‌గా ఈ అగ్రికల్చర్ పంట పండాక దాని యొక్క మార్కెట్ ఫెసిలిటీస్ అండ్ దాని రిలేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ అనేది వస్తుంది. సో, అగ్రేరియన్ డిస్ట్రెస్‌లో ముందుగా మనం ఇది ఎకానమిక్ టాపిక్‌గా చదవట్లేదు. మనం సొసైటీలో టాపిక్‌గా చదువుతున్నాం. సో, దీని యొక్క సోషల్ ఇంపాక్ట్ మాత్రమే మనం డీటెయిల్‌గా చదువుతున్నాం అనమాట. మిగతా డీటెయిల్‌గా అంటే సెపరేట్‌గా అగ్రికల్చర్ మీద మనము ఇప్పుడు క్లాస్ చేయట్లేదు.
సో ఓన్లీ సొసైటీ విత్ రెస్పెక్ట్ టు సొసైటీ లెన్స్ వీఆర్ డిస్కసింగ్ దిస్ నౌ. దీనివల్ల ఏంటి సోషల్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అప్పులు బాగా పెరుగుతాయి ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల. వాళ్ళకి ప్రాపర్గా ఇన్కమ్ సోర్స్ ఉండదు. సో దీనివల్ల వాళ్ళు అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేయడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో అప్పు తీర్చలేరు అండ్ ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల ఏమవుతుంది కొన్ని సందర్భాలలో మైగ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఎలా రూరల్ టు అర్బన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఫ్యామిలీస్ అనేవి డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు సిటీకి వెళ్ళడము లేకపోతే హస్బెండ్ సిటీకి వెళ్ళడము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వల్ల ఐ మీన్ ఇలా ఫ్యామిలీ అనేది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏంటి అంటే ఈ వీళ్ళ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. లైక్ మెంటల్ హెల్త్ మీద అంటే కాన్స్టెంట్ ఎకనామిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ వాళ్ళ మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సేమ్ వే వాళ్ళు చాలా దూరం వెళ్ళి తక్కువ రిసోర్సెస్తో అక్కడ సిటీలో బ్రతికి ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ లేకపోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో అనదర్ సోషల్ ఇంపాక్ట్ ఈస్ బ్రేక్ డౌన్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్. అంటే యూజువల్గా మనం ఊర్లలో ఉంటాం. ఊర్లలో ఉన్నప్పుడు మన నైబర్స్ కావచ్చు లేకపోతే మన రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏంటి ఈ ఫార్మర్స్కి యూజువల్గా ఒక సపోర్ట్గా ఉంటారు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫార్మర్స్ అని కాదు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సపోర్టివ్గా ఉంటారు ఒకరికొకరు. సో ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ జరిగినప్పుడు ఈ ఫినాన్షియల్ బర్డెన్ వల్ల మైగ్రేట్ అవుతూ ఉంటారు పీపుల్. ఇప్పుడు వాళ్ళు న్యూ ప్లేస్కి వెళ్తారు. సో వాళ్ళకి క్రూషియల్ టైంలో వాళ్ళకి నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు మైగ్రేట్ అయి ఉంటారు. అక్కడ సోషల్ నెట్వర్క్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల వాళ్ళ సోషల్ స్టేటస్ అనేది కూడా పడిపోతుంది. అప్పులు ఎక్కువ పెరుగుతాయి. సో దీనివల్ల పావర్టీ అనేది పెరుగుతుంది. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ మీద కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీవన్ నోస్ దట్ చాలా మంది మనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటి అంటే ఊర్లలో నుండి ఇక్కడ అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఎవ్రీవన్ నోస్ దట్ ప్రాపర్గా ఆ ఇయర్ పంట పండకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ జెండర్ మీద ఇంపాక్ట్ మనం ఆల్రెడీ ఒకసారి ఇంత ముందే చూసాము ఎలా ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుందో జెండర్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. సేమ్ వే అగ్రేరియన్ డిస్ట్రెస్ కూడా ఉమెన్ మీద బర్డెన్ క్రియేట్ చేస్తుంది డైరెక్ట్ గా. ఎందుకంటే చాలా మంది ఉమెన్ అనే వాళ్ళు డైరెక్ట్ గా అగ్రికల్చర్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వాళ్ళు దాంట్లో ఐ మీన్ కలుపు మొక్కలు తీయడం కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల వాళ్ళ వాళ్ళ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి లూజ్ అవుతాయి. దానివల్ల ఏంటి వాళ్ళు ఎంపవర్ అయ్యే దానికి స్కోప్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, నేరో అయిపోతుంది. డన్. నెక్స్ట్ వచ్చేసి ఆ, చాలా పంటలు ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల ఏంటి అంటే ఇప్పుడు మనం మనం యూజువల్గా చాలా మంది చెప్తూ ఉంటారు దెర్ ఆర్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్. ఏమవుతుంది అవన్నీ పట్టించుకోవట్లేదు పీపుల్. వాళ్ళకి ఏం కావాలో అదే రైతులు కూడా అంటే మార్కెట్ డిమాండ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అవే పండిస్తున్నారు అనమాట. దీనివల్ల ఎన్నో వెరైటీస్ ఆఫ్ రైస్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కావచ్చు ఇవన్నీ ఏమవుతుంది అన్నీ అంతరించిపోతున్నాయి అనమాట. అండ్ ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్స్లో కూడా చేంజెస్ వస్తాయి. వాళ్ళు మైగ్రేట్ అవ్వడం వల్ల సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ వల్ల ఏమవుతుంది ప్రొటెస్టులు జరుగుతాయి, మూవ్మెంట్స్ జరుగుతాయి అండ్ పాలసీ రిఫార్మ్స్ కోసము చాలా మంది అడుగుతారు అనమాట. సో ఈ అగ్రికల్చరల్ డిస్ట్రెస్ని అడ్రస్ చేయడం కోసం ఏమేమి చేయాలి అంటే పాలసీ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. గవర్నమెంట్ ప్రాపర్గా ప్రైసెస్ని రెగ్యులేట్ చేయాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని గవర్నమెంట్ బిల్డ్ చేయాలి. గవర్నమెంట్ అంటే సైంటిఫిక్ అగ్రికల్చర్ చేయడం కోసం ఎలాంటి వెరైటీస్ యూస్ చేయాలి లేకపోతే ఎక్కువగా హైల్ రావడం కోసం ఏమేమి చేయాలి వాటి మీద ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడము. సోషల్ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ పెంచడము అంటే లైక్ హెల్త్ కేర్ కావచ్చు లేకపోతే వాళ్ళకి మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు ఈ అగ్రేరియన్ డిస్ట్రెస్ని మనం చాలా వరకు
Now, the last topic is the migration. This video. సో మైగ్రేషన్ అంటే ఏంటి? యూజువల్గా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, దాన్ని మైగ్రేషన్ రైట్. సో మైగ్రేషన్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ అవే ఫ్రమ్ their యూజువల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఐదర్ ఇంటర్నల్ విత్ ఇన్ ద కంట్రీ ఆర్ ఎక్స్టర్నల్ అక్రాస్ ది కంట్రీస్. విత్ ఇన్ ద కంట్రీస్ అవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళినా అవ్వచ్చు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం. సో డిఫరెంట్ రీజన్స్ వచ్చేసి సోషల్ రీజన్స్, మార్జినలైజేషన్, డిస్క్రిమినేషన్ వల్ల మూవ్ అవుతారు కొన్నిసార్లు, మ్యారేజ్ వల్ల ఆబ్వియస్లీ మూవ్ అవుతారు, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెళ్తారు, పావర్టీ ఉన్నప్పుడు యూజువల్లీ మైగ్రేట్ అవుతారు. అండ్ కొన్ని కొన్ని సందర్భాలలో కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాలెస్టైన్, సిరియా ఇలాంటి ప్లేసెస్ నుండి ఇంకో ప్లేసెస్కి వెళ్ళడము బికాస్ ఆఫ్ వార్స్. ఓకే, ఎన్వైరన్మెంటల్ ఫ్లడ్స్, కరువు ఉండడం వల్ల కావచ్చు, వరదలు రావడం వల్ల కావచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ది మైగ్రేషన్. నౌ దీస్ ఆర్ ది ఫ్యూ ఫ్యాక్ట్స్ అనమాట. ఇండియాలో ఆల్మోస్ట్ నియర్లీ 46 crores ఆఫ్ మైగ్రెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే 38% 8% ఆఫ్ పాపులేషన్ ఈస్ మైగ్రెంట్ పాపులేషన్ అనమాట. ఓకే, దీంట్లో ఆల్మోస్ట్ 99% విత్ ఇన్ కంట్రీలోనే అవుతుంది, ఓన్లీ 1% మాత్రమే ఎక్స్టర్నల్ గా అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ అనేది ఆల్మోస్ట్ 88% ఉంది. ఓకే, అండ్ యూపీ, బీహార్, ఈ స్టేట్స్ నుండి ఎక్కువగా వెళ్తున్నారు అనమాట. ఢిల్లీ, మహారాష్ట్ర ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ అనమాట. రైట్, ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇన్ సేమ్ వే 70% ఆఫ్ ఇంటర్స్టేట్ మైగ్రేషన్ ఆర్ యూజువల్లీ ఫర్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఈ 70% ఆఫ్ ఇంటర్స్టేట్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2021లో మైగ్రేషన్ రేట్ అనేది నియర్లీ 29% ఉంది. అండ్ దాంట్లో మెన్ నియర్లీ 12% అండ్ ఉమెన్ది నియర్లీ 48% ఉంది. సో ఈ మైగ్రేషన్ వల్ల పాజిటివ్స్ చూద్దాం. సో ముందుగా ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే విత్ ఇన్ ద కంట్రీ అనమాట. ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్. సో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తారు. సో దీనివల్ల ఏంటి అంటే వేరియస్ ఇండస్ట్రీస్కి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్కి కావచ్చు, ఏంటి అంటే వర్క్ ఫోర్స్ అనేది అవైలబుల్ అవుతుంది. దీనివల్ల వర్క్స్ అనేవి ఈజీగా జరుగుతాయి. సో సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, ఐ మీన్ పాజిటివ్ రీజన్ అనమాట. అండ్ ఏంటి అంటే సోషల్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల డైవర్సిటీ అండ్ ఇంక్లూజివిటీ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్ వల్ల ఏంటి, నార్మల్గా మనకి రెమిటెన్స్ అనేవి వస్తాయి. దీనివల్ల ఎకానమిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ స్కిల్స్ అనేవి మనం వేరే ఫారిన్ కంట్రీస్ నుండి నేర్చుకుంటాము. అండ్ వాళ్ళ యొక్క టెక్నాలజికల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా జరుగుతుంది. నెగిటివ్స్ చూసేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రిసోర్సెస్ మీద ఎక్కువగా బర్డెన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ యొక్క హౌసింగ్ మీద, అక్కడ వాటర్ మీద, ఇంకా డిఫరెంట్ పబ్లిక్ సర్వీసెస్ మీద కూడా ఏమవుతుంది, ఇంపాక్ట్ బర్డెన్ పెరుగుతుంది. అండ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఓవర్ క్రౌడింగ్ అనేది కూడా జరుగుతుంది, ట్రాఫిక్ కూడా, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్, అనదర్ నెగిటివ్ ఈజ్ ఏంటి అంటే కొన్ని సందర్భాలలో మైగ్రెంట్స్ అనేవాళ్ళు డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. మనం చాలా సందర్భాలలో న్యూస్లో చదివే ఉంటాము, ఒక ఎక్స్ స్టేట్లో వై స్టేట్ వర్కర్స్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేశారు. సో దీస్ ఆర్ రీజనలిజం, ఇక్కడ రీజనలిజం అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నెగిటివ్. అండ్ అనదర్ ఎక్స్టర్నల్ వల్ల ఏంటి అంటే బ్రెయిన్ డ్రైన్ అవుతుంది. చాలా మంది ఇండియా నుండి ఫారెన్కి వెళ్ళి అక్కడే ఉండి అక్కడే సంపాదించి, ఐ మీన్ అక్కడ కాంట్రిబ్యూట్ ఎక్కువగా చేస్తున్నారు అనమాట. అండ్ ఏంటి అంటే ఈ ఎక్స్టర్నల్ మైగ్రేషన్ వల్ల కూడా ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న సోషల్ స్ట్రక్చర్స్ అనేవి ఎరోడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్, కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే హస్బెండ్ వేరే కంట్రీకి వెళ్తారు అండ్ ఇక్కడ వైఫ్ ఇక్కడే ఉంటుంది. సో అక్కడ వాళ్ళ చిల్డ్రన్ని అప్బ్రింగింగ్ చేసేటప్పుడు యూజువల్గా ఆ ఫాదర్ రోల్ అనేది మినిమైజ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద నెగిటివ్. సో ఈ మైగ్రేషన్ యొక్క బెనిఫిట్స్ని అండ్ ఛాలెంజెస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి అంటే వి నీడ్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్. ఓకే, ఒక ప్రాపర్ పాలసీ
ఫ్రేమ్వర్క్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎక్కువ పాపులేషన్ ఉన్నా కూడా ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎక్కువ పాపులేషన్ ఉన్నా కూడా రిసోర్సెస్ మీద ఎక్కువ బర్డెన్ రాకుండా, ట్రాఫిక్ కంజెషన్ అవ్వకుండా, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఐ మీన్ మరీ తగ్గకుండా అన్నీ అయ్యేటట్టు ప్రాపర్గా చూసుకోవాలన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ సోషల్ ఇంటిగ్రేషన్లో కూడా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అనేది తగ్గిద్ది. సో విత్ ఇన్ కంట్రీ మైగ్రేషన్ ఉండడం వల్ల బ్రెయిన్ డ్రైన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల మన సోషల్ స్ట్రక్చర్స్ కూడా చాలా బాగుంటాయి. సో దీనికోసం గవర్నమెంట్ స్కీమ్స్ చేసింది. లైక్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, మనం ఎక్కడున్నా కూడా రేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మైగ్రెంట్ వర్కర్స్ కూడా దీంట్లో మనకి హౌసింగ్ ఉంటుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన, ఎస్పెషల్లీ రూరల్ పబ్లిక్ వర్క్ స్కీమ్స్ టు ప్రొవైడ్ ఇమీడియట్ ఎంప్లాయ్మెంట్ టు మైగ్రెంట్ వర్కర్స్ హూ రిటర్న్ టు దేర్ హోమ్ స్టేట్స్. ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ హోమ్ స్టేట్స్కి వచ్చారో వాళ్ళకి వెంటనే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నుండి గవర్నమెంట్ ప్రొవైడ్. నెక్స్ట్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్, సో ఎన్యుఎల్ఎం. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ వచ్చేసి పావర్టీని తగ్గియడము, అర్బన్ పావర్టీని తగ్గియడము. అక్కడ అర్బన్లో ఉన్న పీపుల్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వాళ్ళకి స్కిల్స్ నేర్పించి వాళ్ళకంటూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడమే దీని యొక్క మేజర్ ఎయిమ్. నెక్స్ట్ ఓవరాల్గా కంక్లూజన్ ఏంటి అంటే, మనం మైగ్రెంట్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ చూసుకోవాలి. వాళ్ళని ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటేనే మనం మన ఎకానమీని ప్రాపర్గా వాళ్ళ యొక్క కష్టాన్ని మనం ప్రాపర్గా హార్నెస్ చేసుకోగలుగుతాము. అప్పుడే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇండియాలో జరుగుతుంది. డన్. సో దిస్ ఈస్ ది వీడియో. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అందరూ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ టెలిగ్రామ్ ఐడి కూడా ఇక్కడే ఉంది. సో మిగతా చాప్టర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా రాబోతున్నాయి. సో వీలున్నంత మందితో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.